అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మనమైతే ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉండే ఆపిల్ కేక్ అయితే చేసుకుందాం. చూసారా, ఇక్కడ నేనైతే ఆపిల్ కేక్ అయితే చేశాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక ఆపిల్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న కేక్ చేస్తున్నాను కాబట్టి ఒక ఆపిల్ తీసుకున్నాను. మీరు పెద్ద కేక్ చేయాలనుకుంటే 2 ఆపిల్స్ తీసుకోండి. ఇక్కడ ఆపిల్ని క్లీన్గా వాష్ చేసుకొని పైన పీల్ తీసేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేయాలి. ఇలా ఎలాంటి గింజలు లేకుండా. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా తురుముకోవాలి. ఇక్కడ మీరు తురిమేది లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ తురుముకుంటున్నాను. సో ఇలా అంతా మంచిగా తురుముకున్న తర్వాత దీన్ని ఒక చిన్న కడాయి తీసుకొని అందులో వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు చక్కెరని యాడ్ చేయాలి. మీకు ఇక్కడ చక్కెర వేయడం ఇష్టం లేకపోతే ఈ చక్కెర ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చక్కెర వేసిన తర్వాత ఈ చక్కెర ఆపిల్లో కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్ మీద. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ ఆపిల్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారా, వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఎంత పలుచగా అయిందో. ఇదంతా ఇంకిపోయి మంచిగా దగ్గరగా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఎవరైనా ఆపిల్ తినేవారు ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి, తెలియకుండానే తినేస్తారు. చాలా మంచి రెసిపీ, హెల్తీ, చాలా ఆరోగ్యకరమైనది కూడా. సో మనకైతే ఇక్కడ ఉడికిపోయింది. చూసారు, మొత్తం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదైతే మొత్తం చల్లారిపోయింది. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసాను. ఇక్కడ ఆయిల్ అనేది ఎలాంటి స్మెల్ అనేది ఉండకూడదండి. ఎలాంటి స్మెల్ రాని ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను. ఈ ఆయిల్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ అనేది యూస్ చేయట్లేదండి. నెక్స్ట్ ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇలా కొద్దిగా వేసుకుంటూ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ని ఇందులో రసం వేసుకోవాలి. నిమ్మరసాన్ని వేసుకొని మరలా ఒకసారి అంతా మంచిగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఎగ్ కూడా యూజ్ చేయట్లేదు. ఎగ్ తినని వారికి అయితే ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఎగ్ కానీ బటర్ కానీ ఏది కూడా యూజ్ చేయట్లేదు. చూసారా, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఎందులోనైతే కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లో
దీన్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న కేక్ చేస్తున్నాను కాబట్టి ఒక చిన్నపాటి బౌల్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. సో నేను ఇది ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడిపిండితో ఇలా డస్టింగ్ చేయాలి. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లో వేసేసుకోవాలి. ఒక 2 సార్లు టాపింగ్ చేయాలి. ఇలాంటి బబుల్స్ ఉండకూడదు. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక ఖర్జూరాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పైనుంచి అయితే వేసేసాను. మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఒకటి అల్యూమినియం కడాయి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. ఒక ప్లేట్ని బోర్లించి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి వేడి చేయాలి. ఇలా మనకు ఇది వేడెక్కిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బౌల్ని అయితే దీంట్లో పెట్టేసి లో ఫ్లేమ్ మీద 25 to 30 మినిట్స్ వరకు కుక్ చేయాలి. సో ఇక్కడ 30 మినిట్స్ తర్వాత ఒకసారి అయితే చూసేద్దాం. చూసారా, మనకైతే ఇది రెడీ అయిపోయింది. ఒకసారి టూత్పిక్తో టెస్ట్ చేసేద్దాం మనకి లోపల పిండి అనేది ఉడికిందా లేదా అనేది. ఈ టూత్పిక్కి పిండి అంటుకుంటే ఉడకనట్టు, ఎలాంటి పిండి అంటుకోకుండా నీట్గా వస్తే ఉడికిపోయినట్టు. సో ఇక్కడ నాకైతే చక్కగా ఉడికిపోయింది. ఒకవేళ ఉడకకపోతే మరొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సో ఇప్పుడు నేనైతే దీన్ని దించేసి చల్లార్చుకుంటున్నా. ఇలా చల్లారిపోయిన తర్వాత ఇలా మొత్తం చివర్లు ఇలా చాక్తో కట్ చేయాలి. నెక్స్ట్ ఇలా దీన్ని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేయాలి. చూసారా, చక్కగా ఉడికిపోయింది కదా. బాగుంది కదా చూడ్డానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలా మనమైతే ఇలా పీసెస్గా కట్ చేసేసుకుందాం. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుందండి కేక్ అయితే. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.